ఈరోజు నేను నా ఛాంబర్లో ఉండి పనిచేసుకుంటున్న టైంలో నా ఆఫీస్లో ఆర్టీఐ సెక్షన్ సంబంధించి పనిచేసే వ్యక్తి దగ్గర కొంచెం గట్టిగా అరుపులు వినిపిస్తా ఉంటే నేను నా ఛాంబర్ నుంచి ఏందో ఆఫీస్లో గట్టిగా అరుస్తా ఉన్నారు ఏంది అని ఒక ఉద్దేశంతో బయటికి వెళ్తే అక్కడ ఈ బహుజన్ సమాజ్ పార్టీ చెందిన వై పునీత్ అతనికి సంబంధించిన అసోసియేట్స్ ఎవరో ఒక థర్డ్ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ మీద మా సీనియర్ అసిస్టెంట్ తో ఆర్టీఐ ఇవ్వలేదని గొడవ పడుతున్నారు. నేను పునీత్ అని పిలిచి అడిగితే అతను ఎందుకు మీరు వాయిస్ రైజ్ ఇంత వాయిస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది కదా, ఆఫీస్ లో మిగతా వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతా ఉన్నారు, అదే ఎందుకు రైజ్ చేస్తున్నారంటే మేము అడగకూడదా, అసలుకి మేము ఇట్లా ప్రజల తరపున వచ్చి అడగకూడదా, ఈ విధంగా క్వశ్చన్ వాయిస్ రైజ్ చేస్తానన్నాడు. వాయిస్ రైజ్ చేస్తామన్నప్పుడు నేను తెలుసుకునేది ఏంటంటే ఇతనికి ఏదో సమ్ ఆర్టీఐ అప్లికేషన్ ఎవరో ఫైల్ చేస్తే అతనికి ఈ రోజు ఇస్తామన్నప్పుడు అతను వచ్చి అడిగినప్పుడు మా సీనియర్ అసిస్టెంట్ గారు బయట మొత్తం మోడంగా ఉంది, రికార్డ్ రూమ్ అంతా డార్క్ గా ఉంది, కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఎతికిస్తామని ఏదో వర్షన్ చెప్పినాడు. దాన్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఇతను పోయి అతను చెప్పడం, అతను వచ్చి ఆఫీస్ లో వచ్చి గొడవ పడ్డాము. వాయిస్ రైజ్ చేస్తా ఉంటే నువ్వు వాయిస్ కాదు రైజ్ చేయాల్సింది, ఒకవేళ నీకు ఇవ్వలేకపోతే ఇన్ టైంలో నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి ఫస్ట్ అప్లేట్ అథారిటీ లేదంటే సెకండ్ అప్లేట్ అథారిటీ అని మేము చెప్తున్న టైంలో అతను ఇంకా వాయిస్ రైజ్ చేస్తే బయటకు వెళ్ళమని పొమ్మడం జరిగింది. అతను బయటకు వెళ్ళిన తర్వాత కొంత ఫోన్లలో కొంతమందిని గ్యాదర్ చేసి బయట అంతా కూడా కొంతమందిని ఫోన్ల ద్వారా పిలిపించుకొని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది బయట స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతోంది. అంటే ఆఫీస్ లో నన్ను బయటికి గంటేసినారు, నన్ను మెడబెట్టి గంటేసినారని ఈ వర్షన్ ఏదో బయట చెప్తున్నట్టుంది. నా ఆఫీస్ లో అంతా సీసీ కెమెరాలో ఎవ్రీథింగ్ రికార్డు ఉన్నాయి, ఇవి 30 days వరకు రికార్డ్స్ ఉంటాయి. ఎవరైనా వచ్చి మేము బయటికి గెంటినట్టు కానీ మేము అతన్ని తోసినట్టు కానీ ఇక్కడ ఉంటే అతను చట్ట ప్రకారం చర్యలు తీసుకోమనండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి. నేను నా ఆఫీస్ లో నా ఛాంబర్ లోనే బయట నా ఆఫీస్ స్టాఫ్ దగ్గర అతను దురుసుగా ప్రవర్తించి బెదిరించడం జరుగుతూ ఉంది. కాబట్టి అతని మీద క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయడానికి కన్సర్న్ పోలీస్ స్టేషన్, 1 Town పోలీస్ స్టేషన్ అనేది లెటర్ పంపిస్తాను. అట్ ద సేమ్ టైం అతన్ని ఈ విధంగా దురుసు ప్రవర్తన ఈ విధంగా ఉంది కాబట్టి అతని మీద బైండ్ వరకు కూడా చర్యలు తీసుకుంటానని తెలియజేయడం.